సైన్స్ డే సందర్భంగా రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పదార్థంపై తెల్లని కాంతి పడినప్పుడు అణువులు కంపిస్తాయి. అంతేకాదండోయ్, వాటి పరిమాణం బట్టి తగిన తరంగదైర్ఘ్యం గల కాంతి రంగును మాత్రమే వెదజల్లుతుంది. దీనినే స్కాటరింగ్ అని అంటారు. ఉదాహరణకు వాతావరణంలో గల ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి ఒకే సైజు ఉన్న అణువులు అన్ని తరంగదైర్ఘ్యములు గల సూర్య కాంతిని శోషించుకుని నీలి రంగు తరంగదైర్ఘ్యము గల కాంతిని మాత్రమే వెదజల్లుతాయి. అందువలన ఆ అణువులు నీలంగా కనిపిస్తాయి. అందుకే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ అణువుల గుండా ఒకే ఒక తరంగదైర్ఘ్యము గల నీలి రంగును కాంతిని పంపిస్తే తప్పనిసరిగా నీలి రంగు కాంతిని మాత్రమే స్కాటర్ అవుతుంది. అనగా ఏ తరంగదైర్ఘ్య కాంతిని పంపుతామో అదే తరంగదైర్ఘ్యం గల కాంతి మాత్రమే స్కాటర్ అవ్వగలదు. ఇక్కడే మన చంద్రశేఖర్ వెంకట్ రామన్ గారు ప్రయోగాలు చేసి కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేమిటంటే వేరే తరంగదైర్ఘ్యములు గల కాంతి కూడా స్కాటర్ అవుతుందని చెప్పి నిరూపించారు. స్కాటరింగ్ అయ్యాక పంపిన ఒకే ఒక తరంగదైర్ఘ్యం గల కాంతితో పాటు వేరే తరంగదైర్ఘ్యములు గల కాంతిని గుర్తించే పరికరాన్ని తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనినే రామన్ ఫలితం అని అంటారు. వివరంగా చెప్పాలంటే, ఆకుపచ్చ తరంగదైర్ఘ్యం గల కాంతిని ఒక పదార్థం గుండా పంపినప్పుడు ఆకుపచ్చ కాంతితో పాటు ఎరుపు కాంతి మరియు నీలం కాంతి కూడా స్కాటర్ అవుతాయి. అనగా అణువులు పతన కాంతి యొక్క శక్తిని, తరంగదైర్ఘ్యమును మార్చగలవు. ఇది వేరువేరు అణువులకు వేరువేరుగా ఉంటుంది. ఈ దృగ్విషయం ఆధారంగా అణువులను గుర్తించవచ్చును. విస్తృతమైన అనువర్తనాలు గల ఈ పరిశోధనకి నోబెల్ ప్రైజ్ తో పాటు భారత రత్న లాంటి పురస్కారాలు అతన్ని వరించాయి. అందుకే ఈ రామన్ ఫలితాన్ని ఆవిష్కరించిన రోజు అనగా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం.